ఫ్రెండ్స్, ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడి బర్త్‌డే కోసం కేక్‌ని తీసుకోవడానికి బేకరీకి వస్తుంది. కేక్ దొరుకుతుందా అన్న అంటే దొరుకుతుంది బేట. ఇదిగో ఇది రూ. 200 ఇది రూ. 250 అని చెప్పి అంటే, అన్న నా దగ్గర రూ. 10 మాత్రమే ఉన్నాయి అంటే, మరి వెళ్ళి మీ మమ్మీ డ్యాడీని అడిగి డబ్బులు తీసుకొని రా అని చెప్పి అంటే, మమ్మీ డ్యాడీ ఇద్దరు ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారన్న అంటే అతను బాధపడతాడు. తమ్ముడి కోసం నేను కేక్‌ని తీసుకోవాలనుకుంటున్నానన్న, వాడి బర్త్‌డే దగ్గరికి వస్తుంది. అందుకే నేను ప్రతిరోజు మీ బేకరీకి వచ్చి రూ. 10 మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఎప్పుడైతే 250 జమ అవుతాయో అప్పుడు నాకు ఆ కేక్ ఇవ్వండి అంటే, ఈ గ్లాస్‌లో పెట్టేసి వెళ్ళిపో బేటా అని చెప్తే రూ. 10ని వేస్తుంది. అలా ప్రతిరోజు వచ్చి కొంత డబ్బుల్ని వేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఒక రోజు వాళ్ళ తమ్ముడికి ఏమో జరగడంతో, అన్న నా డబ్బులు నాకు మొత్తం ఇచ్చేయండి అంటే, ఎందుకు బేటా ఏమైందంటే, పొద్దున తమ్ముడి కాలికి దెబ్బ తగిలింది. వాడి బర్త్‌డే వచ్చేసారైనా చేస్తాను కానీ వాడి కాళ్ళకి చెప్పులు లేకుండా నేను చూడలేకపోతున్నాను అంతే. పద నీకు చెప్పులు కొనిస్తాను అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటే, బేటా మరి నీ కేక్ వద్దా అని చెప్పి అడిగితే, అన్న తమ్ముడికి చెప్పులు కొనివ్వక నా దగ్గర రూ. 5 మాత్రమే మిగులుతాయి. దాంతో కేక్ రాదు కదా అంటే, నువ్వేం బాధపడకు, తమ్ముడి బర్త్‌డే ఖచ్చితంగా నువ్వు బాగా చేయాలి కదా, ఇదిగో ఈ కేక్‌ని నేను నీకోసం రూ. 5కే ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేస్తాడు. మీకోసం ఏదైనా సాక్రిఫైస్ చేసే మీ సిస్టర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి.